హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్, అలాగే తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని 3 months వ్యాలిడిటీతో జస్ట్ ₹299కే తెలుగు విద్యార్థి ప్లాట్ఫామ్ వారు మీకోసం ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్టోర్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ కూడా చూపిస్తాయి. సో దానికి సంబంధించి మీరు పేమెంట్ చేసి 3 months వ్యాలిడిటీతో ఉన్నటువంటి ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులాల్లో మరో 1000 పోస్టులు, బీసీ గురుకులాల్లోనే 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు ఫ్యూ న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో మరో 1000 పోస్టుల భర్తీ కానున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో 1000 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టుల్ని నోటిఫై చేసినటువంటి ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం ఆమోదం తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడతారు. బీసీ గురుకులాల్లోనే అత్యధికంగా 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ సొసైటీల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా కూడా ఉన్నాయి. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేసి నిర్ణీత కాల వ్యవధి తర్వాత సీనియారిటీ రిజర్వేషన్ ఆధారంగా వారికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. గురుకుల సొసైటీల్లో 9096 బోధనా సిబ్బంది నియామకాలకు ఆర్థిక శాఖ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో కలిపితే గురుకులాల్లో భర్తీ కానున్నటువంటి పోస్టుల సంఖ్య 10,000 దాటిపోతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో వచ్చింది. ఇదే అప్డేట్ మనకి సాక్షిలో కూడా వచ్చింది. గురుకులాల్లో మరో 1000 కొలువులు, అన్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు చెందినటువంటి పోస్టులే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో 1000 కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల 4 గురుకుల సొసైటీల్లో 9096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా బోధనా విభాగానికి సంబంధించినటువంటివి పోస్టులు. తాజాగా మరో 1000 బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించినటువంటి ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను దీనికి సంబంధించి మంజూరు చేసినటువంటి ప్రభుత్వం తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10,000 ఉద్యోగాలను 3 ఏళ్ల క్రితం భర్తీ చేయగా ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకైతే ఇచ్చారు. అత్యధికంగా మనకి ప్రభుత్వం అనుమతించినటువంటి పోస్టుల్లో 1000 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అత్యధికంగా చూసుకున్నట్లయితే బీసీ గురుకుల సొసైటీల్లోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యాసంస్థలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు TREI ARBకి సంబంధించి ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారని ఇక్కడ మనకి గురుకులాల్లో మరో 1000 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి చెందినటువంటి పోస్టుల యొక్క భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా కోడ్ సబార్డినేట్ పోస్టులో మాయాజాలం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎంపికైనటువంటి 93 మందిలో సగానికి పైగా ఓవర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. 9వ తరగతి అర్హత పోస్టుకు డిగ్రీ, పీజీ అభ్యర్థులు అప్లై చేసుకున్నారని, నిబంధనలకు విరుద్ధమంటూ అభ్యర్థులు వాపోతున్నారు. అర్హతలు దాచి దరఖాస్తు చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎంపికైనటువంటి వారి విద్యార్హతలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తెలంగాణలో మినిస్టీరియల్ సర్వీసెస్ ఆఫీసుకి సంబంధించి ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2019 జూలైలో 96 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 7వ తరగతి పాస్ లేదా 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఉమ్మడి జిల్లా ఆధారంగానే ఈ నోటిఫికేషన్ జారీ కావడంతో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి వేలాదిగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. తర్వాత కరోనా విజృంభణ కారణంగా ఈ నియామక ప్రక్రియలో జాప్యం నెలకొంది.
ఇటీవల మే నెలలో 98 పోస్టులకు సంబంధించి 93 మందిని భర్తీ చేస్తూ తుది జాబితా విడుదలైంది. దీనిపై పలువురు దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైనటువంటి వారిలో 75% అభ్యర్థులు డిగ్రీ, పీజీ, ఆపై చదివినటువంటి ఉన్నత విద్యావంతులు ఉన్నారని, నిబంధనల విషయంలో ఎంపికైనటువంటి అభ్యర్థులు వాస్తవాలు తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నట్లు దీనికి సంబంధించి మనకి వారైతే ఈ విధంగా వాపోతున్నారు. ఇది కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేటు. సో 2019లో మనకి రిలీజ్ అయినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నిజంగా సబార్డినేట్ పోస్టులకు సంబంధించి 7వ తరగతి పాస్ లేదా 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకుంటే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. కానీ దీనికి సంబంధించి 75% పైగా అభ్యర్థులు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారే అప్లై చేసుకున్నారని, సో వీటన్నిటిని కూడా దాచిపెట్టి దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సెలెక్ట్ అయ్యారని, సో వీటికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి అర్హతలు ఉన్నటువంటి వారు అంటే 7వ తరగతి పాస్ అయి 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మనకి సుప్రీంకోర్టులో కూడా మనకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో మనకి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకొని 63,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. దరఖాస్తులు చేసుకోవడానికి లాస్ట్ డేటు జూలై 10వ తేదీ. సో ఆ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మనకి హెచ్పిసిఎల్ నుంచి 16 lakh per annum శాలరీ ఆఫర్ తోటి ఒక మంచి పర్మనెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వితౌట్ గేట్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 290+ వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను వీడియో అయితే చేశాను. మన ఛానల్లో వీడియో ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్తో, మీరైతే చూడొచ్చు. సో hindustanpetroleum.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి 23rd జూన్ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. తర్వాత ఐఆర్ఈఎల్లో 92 అప్రెంటిస్లకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా 1998 డిఎస్సి అభ్యర్థుల గోస తీరేనా, అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేసిన ఏపీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1998 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు కూడా ఉందన్నమాట. సో అప్పట్లో ఆయన దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసి సో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. సో తెలంగాణలోనూ 1100 మంది ఎదురు చూపులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో తెలంగాణలో కూడా 1998 డిఎస్సి అభ్యర్థుల యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి వారు కూడా కోరుతున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్లో వచ్చింది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 325 పోస్టులతో నోటిఫికేషన్, ఐడిబిఐ నుంచి 226 స్పెషలిస్ట్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కామర్స్ విభాగంలో 65 ఉద్యోగాలకు సంబంధించి కామర్స్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కామర్స్ విభాగం నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద మరొక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా బ్రో నుంచి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి 1178 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. టీవీవీపీ ఆసుపత్రుల్లో 50 పోస్టులకి సంబంధించి హైదరాబాద్ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో మనకి ఇక్కడ ఒప్పంద ప్రాతిపదికన సిఐఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి 50 పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా డాక్టర్స్కి సంబంధించిన పోస్టులు. ఇంకా కాంట్రాక్ట్ లెక్చరర్ల ధ్రువపత్రాల పరిశీలనకు త్రిసభ్య కమిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. క్రమబద్ధీకరణపై దృష్టి సారించిన ఇంటర్ విద్యాశాఖ లెక్చరర్లు చదివినటువంటి యూనివర్సిటీల గుర్తింపు, పీజీ సర్టిఫికేట్ల పరిశీలన, 3 సభ్యులతో కమిటీ వేసినటువంటి ఉన్నత విద్యా మండలి రిపోర్టు వచ్చాక అర్హులు అనర్హుల జాబితాతో క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ యొక్క క్రమబద్ధీకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా కోల్ ఇండియా నుంచి గేట్ స్కోర్తో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్ 2022 స్కోర్ ద్వారా ఈ యొక్క 1050 పోస్టుల మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులని భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు గేట్ స్కోర్ ఉంటే. తర్వాత బీఈసీఐఎల్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా హెచ్ఏఎల్ హాల్ నుంచి కూడా ట్రేడ్ అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి, అలాగే బీఓబీ నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఏపీకి సంబంధించిన ఏపీపీఎస్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించొద్దు, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో అప్పీళ్లు, వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.